సరే, నువ్వు మీ వాళ్ళని ఏమంటలేవుగా. రేపటికి వెళ్ళి మీ వాళ్ళ సంగతి ఏందో నేను చూస్తా. అరే మామ, పోయి వయసులోకి వెళ్ళి బీర్లు పట్టుకురాపో. నీకు లంబిడి ముఖం దానా? అట్లా తిట్టొద్దు, ఫ్రెండ్లీగా ఉందా అది. ఎక్కడ ఫ్రెండ్లే మమ్మల్ని సావ. వామ్మో 3 రోజులు ఉబ్బిచ్చినావు నా బిడ్డను నా మనవని నా అల్లుని ఆగం చెప్తాను మా ఇల్లును. అసలు మొత్తం నీ వల్ల వచ్చింది, ఇప్పుడు నా వల్లనే వచ్చింది. నీ వల్లనే వచ్చింది. ఇప్పుడు మళ్ళా చూస్తాను చూడు. ఇది నా ఇల్లు, నీ ఇల్లు నాది. అమ్మ అమ్మ ఎట్లా మీద దొంగ ముండలేను. మా అమ్మ మీద పోతున్నావు, మా అమ్మ మీద పోతున్నావు నువ్వు. నిన్ను మొన్నదేనే అత్తమ్మ అల్లం మీద కూడా వచ్చింది, మళ్ళీ వచ్చింది అమ్మ. కాళ్ళు ఓ అమ్మ నీ కాళ్ళు వద్దు, నువ్వు దండం వద్దు అమ్మా. వీళ్ళు ముగ్గురు కలిసి కొడుతున్నారు. ఓ అమ్మో మొగని కొట్టి మొర మొర అన్నదే అమ్మా. ఇంకా చూడే మీ వాళ్ళు మొత్తము ఆ బంగారము ఆ కార్లు అన్ని బంగ్లాలన్నీ తెమ్మంటారు. నువ్వు టార్చర్ పెడతారు మీ వాళ్ళు. అంతేనా? ఎందుకు నువ్వు ఉండి వాళ్ళని తిట్ట వాక్కుంటావా? నన్ను వెళ్ళిపోమంటున్నావు. సరే, నువ్వు మీ వాళ్ళని ఏమంటలేవుగా. రేపటికి వెళ్ళి మీ వాళ్ళ సంగతి ఏందో నేను చూస్తా. నువ్వు చెప్తా ఒక్కొక్కల పని. ఎందుకే లేని పని పెట్ట పెడతావు? నువ్వేందమ్మా ఏడ కూర్చున్నావు? పోయి చాయ్ తీసుకురాపో. అరే మామ, పోయి వయసులోకి వెళ్ళి బీర్లు పట్టుకురాపో. బీర్లు 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 మీ మామను పట్టుకొని బీర్లు అంటున్నావు. సిగ్గు లేదా నీకు లంబిడి ముఖం దానా? అట్లా తిట్టొద్దు, ఫ్రెండ్లీగా ఉందా అది. ఎక్కడ ఫ్రెండ్లే మమ్మల్ని సావ. మంత్రగత లెక్కనే చూస్తాను చూడు ఒకసారి. ఇంకా మొదట 2 నెలలు మంచిగా ఉన్నది, మంచిగా శుద్ధపూస లెక్క ఉండదు. వాడు వచ్చే మనతో మాట్లాడదాం. వాడు రాని ఇంటికి బయటకు వెళ్ళి కొడతా అయిపోతుంది ఇద్దరు. పిల్ల ఎలుపడాలు కొడుతుందా? పిల్ల ఎలుపుతుందా? గట్ల మీ మామయ్యను బీర్లు అని అంటారా ఎవరన్నా? సిగ్గు పోతుంది. ఎవరి ముందు? ఎవ్వరు ముందు? మామయ్య ముందు మామయ్య అట్లా అంటారా? మరి మరి ఎవరికి చెప్పాలి? మొగుడు పెళ్ళము మీ రూమ్ లో మీరు ఏమన్నా అనుకోవాలి. మామను అత్తను పట్టుకుని గట్లా అంటే ఇజ్జది పోతుంది. వామ్మో 3 రోజులు ఉబ్బిచ్చినావు నా బిడ్డను నా మనవని నా అల్లుని ఆగం చెప్తాను మా ఇల్లును. అసలు మొత్తం నీ వల్ల వచ్చింది, ఇప్పుడు నా వల్లనే వచ్చింది. నీ వల్లనే వచ్చింది. ఇప్పుడు నన్ను ఎల్లిపాయలు చేయమంటాను. నీకేమొచ్చింది? నా అమ్మని కొడుతున్నావు నువ్వు. నువ్వు నన్ను కొట్ట. నువ్వేం చెప్తున్నావు అయ్యా? నువ్వేం చెప్తున్నావు? నువ్వేం చెప్తున్నావు? నువ్వు బయటకి ఎట్ట కొడుతున్నావు? మా మీదకి ఎట్లా చేతులు పడుతున్నావు నువ్వు? పోనీ దొంగముడు అన్నాడు. మళ్ళీ వస్తున్నావే ఎందుకే? మళ్ళీ ఎందుకు వస్తున్నావే నువ్వు? ఇవన్నీ నొత్తానే నాకు. ఇక ఇవన్నీ నొప్పి లేచి పడవుతున్నాయి. మళ్ళా చూస్తాను చూడు. నా ఇల్లు, నీ ఇల్లు నాది. అమ్మ అమ్మ ఎట్లా మీదకి వస్తాను చూడే అమ్మ. అమ్మ నన్ను కొట్టి చంపేటట్టు. ఇల్లు నాది. అయ్యో ఎట్లా దొంగ ముండలేను. మా అమ్మ మీద పోతున్నావు, మా అమ్మ మీద పోతున్నావు నువ్వు. నిన్ను మొన్నదేనే నిన్ను మొన్నదేమంటే అంటావు నువ్వు. రాక్షసి అందరి జకార్దాన్ని చేసిండే మేగో ఈ దెబ్బలన్నీ ఎట దాకా పాడేనే. రక్తం వెళ్ళి పాడైతున్నాయి. నన్ను కొట్టిందే. అల్లం మీద కూడా వచ్చింది, మళ్ళీ వచ్చిందే అమ్మ. ఓ అమ్మ నీ కాళ్ళు వద్దు, నువ్వు దండం వద్దు అమ్మా. మాట్లాడదాము వద్దమ్మా, నీకో దండం తల్లి. మామయ్య వద్దు. అమ్మయ్య అన్ని నాటకాలు ఆడుతున్నాయి అమ్మ. ఇప్పటిదాకా గుద్దింది అమ్మ కడుపులల్లా. అమ్మో రక్తాలు వెళ్ళుతున్నాయి అమ్మ. వేసుకున్నాడు వచ్చినాక ఆయన సంగతి చెప్పి ఇగో రక్తం వెళ్తుంది మొత్తం. ఇక చూడు మొత్తం రక్తాలు. వద్దు లేదు గిద్దు లేదు ఎడలేదు. నువ్వేం కూర్చోకుంటామమ్మా. నీతో నేను మాట్లాడాను తల్లి. నన్ను దండం పెడతా. ఉపాయం చేస్తా. ఇక్కడ పరిశాన్ వచ్చి పాడాయనేమే. ఏడుతుందమ్మా. ఓరి బో అమ్మ అదేడుతుందే.
మీరు ముగ్గురు కలిసి నన్ను కొడుతున్నారు. ఓ అమ్మో మొగని కొట్టి మొర మొర అన్నదే అమ్మ ఇంకా చూడే. అది మా ముగ్గురిని పడి పడి దాన్నేంది, అది ఇప్పుడు ఏడుతాంది చూడు ఎట్లా కథలు పడుకుంటా. వాళ్ళ మాటలు నమ్ముతావా నువ్వు? అమ్మాయి చూసిన వాడిని మన ముగ్గురిని కొట్టింది, అది ఎట్లా ఏడుతుంది చూడే దాని మొగన్ మీద పడి. పోనీ వదిలేసి బాడుకో మీరు బయటకు పోయా. ఇది మమ్మల్ని కొట్టి మమ్మల్ని కొట్టి ఎట్లేడుతున్నామే బట్ట వైదానా నువ్వు. బట్టలు గిట్టలు వాడుకో దగ్గర ఇచ్చినట్టు బట్టలే పట్టు పీక్ పీక్ తెచ్చింది నీ పెళ్ళమని మూట కట్టుకొని తిని బట్టల ముఖాలు చెప్పు బేట నీకు నన్ను తీసుకొచ్చి మళ్ళొత్తురు ఎందుకురా. ఏ నన్న ఊర్రా నాయన మీకు దండం పెడతా కానీ నా కొంపలు మాత్రం ఉండకుర్రి. మంచిగా చేసింది, మస్తు పని చేసింది కదా. అదే పని 4 ఇళ్ళలు చేసుకుని బతుకు. ఏడవకే బోసిడు మొండ ఏడవకే. నువ్వు మమ్మల్ని కొట్టి మొగన్ని కొట్టి మొగసాలకి ఎక్కింది అటు నీ అటువంటి దేనికి ఆడదాను నువ్వు. నీ మొగన్ని కొట్టుకుంటే అట్లా పోతుంది. మా ముగ్గురిని కొట్టినా నువ్వు. నన్ను కొడతావా? అమ్మో దండం, అమ్మో ప్రేమ చల్లకుండా నీ పెళ్ళమే బయటకు ఫస్ట్. నీ పెండ్లం లేదు, నువ్వు లేదు. లేవు నువ్వు, నీకు లేవనికి చేతన అయితే లేదా నీకు? నీకు లేవనికి ఏం చేసినావు? మామను పట్టుకొని సిగ్గు లేకుండా మందు తీసుకురా అని అడిగింది. అంటే ఆగలే దామ్ అవుతుంది నాకు. మామను పట్టుకొని అట్లాంటి మాటలు అంటున్నావేందమ్మా. నేనంటే మా అమ్మ ఒట్టిగా అన్నది, ఒక ఎల్లిపాయ దిద్దురా బిడ్డ అంటే ముసల్దానా నీ వల్లని గంతలని గుమ్మ గుమ్మ గుద్దింది. అడ్డం పోతే నన్ను గుద్దింది. ఇప్పుడు వచ్చి నీ మీద పడి ఎడతాంది అది. చెప్పు, నువ్వు ఉన్నప్పుడు ఒక రకంగానేమో, నువ్వు ఉండంగానేమో గిన్నెలు దోమకత్త, బాకిలుకక్క అత్త, ఇల్లు కత్త, బట్టలు మడత పెట్టకత్త అని నువ్వు ఉన్నప్పుడు యాక్టింగ్ చేస్తుంది. నువ్వు పోగానే చూడు ఎట్లా ఎత్తుందో. అంటే నువ్వు నా పిల్లం ఎంత మంచిది, మా ఇంట్లో అన్ని పనులు చేస్తుందని నువ్వు అనుకుంటావు. వద్దు నాయన, నీకో దండం, నీ పెళ్ళానికో దండం. ప్లేస్ లో కడుపులో గుద్దింది. నాకు వడ్డాలం పెడతా అనేది నడ్డు మీద చనిపోయింది. ఈ నడుములో కిరిగినట్టే ఉంది. నాకు ఇళ్ళ నుంచి పాడైతుంది. మా అమ్మకు వజ్రాలు తెస్తా, వైద్యురాలు తెస్తా అనేది మా అమ్మకు గుద్దిపోయింది. చూడు ఇక్కడ బద్మాషి చూసినావా? దీని బద్మాషి ముఖంలో చెప్పు బేట. ఈ బాడకావు గారు తీసుకొచ్చి నన్ను నమ్మించి మోసం చేసిండు. అవును మరి, ఒక రకంగా ఎవరు లేకుంటే ఇంకో రకం. చూడు మరి ఇంకా ఎంత బద్మాషి ముఖం చూడు.